గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ పరమాత్మ సిద్ధుల గురించి వర్ణిస్తున్నారు. అష్టాదశ సిద్ధులు ప్రధానంగా ఉన్నాయని వాటి పేర్లన్నీ చెప్పారు. ఆ తరువాత ఇంకా ఉన్నాయి సిద్ధులని మరికొన్ని విశేషాలు చెబుతున్నారు. త్రికాలజ్ఞత్వమద్వంద్వం పరచిత్తాద్యభిజ్ఞత అగ్న్యర్కాంబు విషాదీనాం ప్రతిష్టం భో అపరాజయ. త్రికాలజ్ఞత్వం, మూడు కాలాల గురించి తెలుసుకోవటం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కరతలామలకంలాగా దర్శించగలిగేటువంటి దివ్యశక్తి. అదేవిధంగా అద్వంద్వం, ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో శీతోష్ణములు సుఖదుఖాలు ఇలాంటి వాటి చేత ఏ విధంగానూ పీడింపబడినటువంటి దశకి చేరుకోవటం, ద్వంద్వాతీతులై ఉండడం. అదేవిధంగా పరచిత్తాద్యభిజ్ఞత, ఇతరుల యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయం ఏమిటో అర్థం చేసుకునేటువంటి శక్తి. అదొక దివ్యమైన శక్తి. ఇతరులు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళ మనస్సులో ఏమి సంకల్పించుకుని వస్తున్నారన్న విషయం మనకి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి శక్తి. అగ్న్యర్కాంబు విషాదీనాం ప్రతిష్టంభో అపరాజయ. అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీటి యొక్క గమనాన్ని కానీ వాటి ప్రభావాన్ని కానీ ఉపశమింపచేయటం, ఆపివేయటం అటువంటి శక్తి. అలాగే ఏ విషయంలోనైనా పరాజయం లేనటువంటి దివ్యమైన శక్తి, అదొక శక్తి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీళ్ళ యొక్క గమనాన్ని తప్పించటం, అలాగే వాటిల్ని కాంతివిహీనంగా చేయటం, అలాగే ఏ విషయంలోనూ పరాజయం లేకపోవటం, ఇలాంటి శక్తులు కూడా ఉన్నాయి. ఏతాశ్చోద్దేశతః ప్రోక్తాః యోగధారణ సిద్ధయః యయా ధారణయా యా స్యాత్ యథా వా స్యాత్ నిబోధమే. యోగాన్ని ధరించటం చేత, మనస్సుని నియంత్రించటం చేత, శ్వాసను చక్కగా నియంత్రించటం చేత ఏ విధమైనటువంటి సిద్ధులను పొందొచ్చో నేను అన్నీ చెప్పాను. ఏ ఏ విధమైనటువంటి ధారణల చేత ఏ ఏ విధమైన సిద్ధులను పొందొచ్చు, ఏ ఏ నియమాలతో ఏ ఏ సిద్ధులు ఇప్పుడు వర్ణింపబడి చెప్పబడిన పేర్లున్నాయి కదా, ఆ సిద్ధులను ఏ విధంగా మనం వశపరుచుకోవచ్చో ఆ నియమాలన్నీ కూడా వర్ణించి చెప్తాను, తెలుసుకో ఉద్ధవా అని చెబుతున్నారు కృష్ణ పరమాత్మ. భూత సూక్ష్మాత్మని మయి తన్మాత్రం ధారయన్ మనః అణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ. పంచతన్మాత్రలున్నాయి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు, అవన్నీ పరమాత్ముడే ఆధారముగా కలిగినవి. అలాంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ తన్మాత్ర స్వరూపునిగా పరమాత్మను మనస్సులో ధ్యానం చేసుకుంటూ ఆ సూక్ష్మభూతములను హృదయమునందు చక్కగా పరమాత్మ స్వరూపంగా భావన చేసినటువంటి వారు అణిమా అనేటువంటి సిద్ధిని పొందుతారు. మహత్యాత్మన్ మయి పరే యథా సంస్థం మనో దధత్ మహిమానమవాప్నోతి భూతానాంచ పృథక్ పృథక్. మహత్తత్వం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ మహత్ అనే తత్వమే నాకు సూక్ష్మదేహమై ఉన్నది. ఓ ఉద్ధవ,
ఆ మహత్ అనేటువంటి తత్వాన్ని నా సూక్ష్మస్వరూపంగా భావన చేస్తూ ఎవరైతే చక్కగా ఆ మనస్సును ఏకాగ్రతతో నిలిపి ధారణ చేస్తారో మహత్తత్వాన్ని, వారు మహిమ అనేటువంటి సిద్ధిని పొందుతారు. మహిమ అంటే పెద్దదైనటువంటి దేహాన్ని పొందేటువంటి శక్తి, పంచభూత సంబంధమైనటువంటి ఆ మహత్తత్వాన్ని వాళ్ళు పొందుతారు ఆ యోగ విద్య ద్వారా ధారణ చేసినటువంటి వారు. పరమాణుమయే చిత్తం భూతానాం మయి రంజయన్ కాల సూక్ష్మార్థతాం యోగి లఘిమానమవాప్నుయాత్. సమస్త భూతములలో, పంచభూతములలో సూక్ష్మరూపంగా పరమాణువులలో సహితము వ్యాపించి ఉన్నట్లుగా నన్ను ధారణ చేస్తూ హృదయమునందు పంచభూతములలో, సమస్తమైన భూతములలో, ప్రాణులలో సూక్ష్మస్వరూపంగా ఉన్నటువంటి నన్ను ధారణ చేస్తూ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు లఘిమ అనేటువంటి స్థితిని, శక్తిని సంపాదించగలుగుతారు, సిద్ధిని. సకాల పరమాణుర్వై యోభుంక్తే పరమాణుతాం అని చక్కటి శ్లోకాన్ని కూడా వ్యాఖ్యానంలో తెలియజేశారు. సమస్త ప్రాణుల యందు, భూతముల యందు సూక్ష్మస్వరూపుడై ఉన్నటువంటి పరమాత్మ అనే భావనతో ధారణ చేసినటువంటి వారు ఆ సిద్ధిని పొందుతారు, లఘిమ అనేటువంటి సిద్ధిని. ధారయన్ మయ్యహంతత్వే మనోవైకారికేఖిలం సర్వేంద్రియాణమాత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనాః. అదేవిధంగా అహంకారము, అహంతత్వం అనేటువంటి స్వరూపం కూడా నాదేగా, ఆ అహంతత్వం అనేది కూడా నేనే ఉన్నాను. దాని యందు మనస్సుని నిలిపినటువంటి వారు ప్రాప్తి అనే పేరు కలిగినటువంటి సిద్ధిని పొందుతారు. అహంతత్వముగా నన్ను ధారణ చేసినటువంటి వారు ప్రాప్తి అనేటువంటి సిద్ధిని పొందుతారు. మహత్యాత్మని యస్సూత్రే ధారయేన్మయి మానసం ప్రాకామ్యం పారమేష్ఠ్యం మే విందతే అవ్యక్త జన్మనః. సమస్తమైనటువంటి ఇంద్రియములను కూడా నిగ్రహించేటువంటి శక్తి కలుగుతుంది ప్రాప్తి అనేటువంటి సిద్ధి వచ్చినట్లయితే. ఆ తరువాత శ్లోకంలో ఏం చెబుతున్నారు? ఒక దారమునందు మణులను కూర్చినట్లుగా మహత్తత్వం అనేటువంటి బుద్ధితో సమస్తమైనటువంటి పదార్థాలు ఆ మహత్తత్వం అనేటువంటి దాని యందే, బుద్ధి యందే ఉన్నాయి అనేటువంటి భావనతో హిరణ్యగర్భస్వరూపుణ్ణి, హిరణ్యగర్భుడనేటువంటి స్వరూపంగా పరమాత్మను మనస్సులో నియమించుకుని ఎవరైతే ధారణ చేస్తారో వారు ప్రాకామ్యం అనేటువంటి సిద్ధిని పొందుతారు. ప్రాకామ్యం అనే సిద్ధిని పొందటం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ బ్రహ్మాండానికి అంతటికి యజమాని అవుతారు. వాళ్ళు కూడా సృష్టించేటువంటి చక్కని అవకాశాన్ని పొందుతారు, ఆ సిద్ధిని పొందుతారు. హిరణ్య గర్భుని గనక పరమాత్మగా ధారణ చేస్తే హృదయమునందు వాళ్ళు బ్రహ్మాండానికి యజమాని అయ్యే అవకాశం ఉంది ఆ సిద్ధి ద్వారా అని చెబుతున్నారు. విష్ణవు త్రియధీశ్వరే చిత్తం ధారయేత్ కాల విగ్రహే స ఈశిత్వమవాప్నోతి క్షేత్ర క్షేత్రజ్ఞ చోదనాం. కాలస్వరూపుడే ఆ శ్రీ మహావిష్ణువు. విష్ణువు అంటే ఎవరు అంటే కాలస్వరూపుడే అనేటువంటి భావనతో ఆ శ్రీహరిని, శ్రీ మహావిష్ణువుని ఎవరైతే కాలస్వరూపునిగా ధ్యానం చేస్తూ ఉంటారో అలా ధ్యానం చేసినటువంటి వారు, ధారణ చేసినటువంటి వారు ఈశిత్వం అనేటువంటి సిద్ధిని పొందుతారు. స ఈశిత్వం అవాప్నోతి. నారాయణే తురీయాఖ్యే భగవచ్చబ్ద శబ్దితే మనోమయ్యా దధత్యోగి మద్ధర్మా వసితామియాత్. భగవాన్ అనే శబ్దంతో ఏ నారాయణుడైతే చక్కగా వర్ణింపబడుతూ ఉన్నాడో ఆ నారాయణుడు అని పిలువబడేటువంటి స్వరూపంగా ఆ పరమాత్మను మనస్సునందు ధారణ చేసినటువంటి వారు వసిత్వం అనేటువంటి సిద్ధిని పొందుతారు. నిర్గుణే బ్రహ్మణి మయి ధారయన్ విశదం మనః పరమానందమాప్నోతి యత్ర కామో అవసీయతే.
నిర్గుణ నిరంజన పరబ్రహ్మస్వరూపునిగా హృదయమునందు ఏ సాధకుడైతే ఆ పరమాత్మను ధారణ చేస్తాడో హృదయమునందు అతడు పొందేటువంటి బ్రహ్మానందము అంతా ఇంత అని చెప్పడానికి అలవి కాదు. తద్వారా ఏం జరుగుతుంది అంటే కామావసాయిత అనేటువంటి సిద్ధి లభిస్తుంది. అంటే కామము ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరినటువంటి కోరిక సిద్ధిస్తుంది అని చెబుతున్నారు. కోరిక అనేది ఎక్కడ పరిపూర్ణమవుతుంది అంటే బ్రహ్మానందమునందే కోరిక యొక్క హద్దు. సాధారణమైనటువంటి కోరికలన్నీ నిజమైనటువంటి ఆనందాలు కాదు. నిజమైన కోరిక ఏమిటి అంటే బ్రహ్మానందం మాత్రమే. ఆ బ్రహ్మానందాన్ని పొందాలి అంటే గనక నిర్గుణ స్వరూపంగా పరమాత్మను మనస్సున ధారణ చెయ్యాలి. వాళ్ళు ఆ చక్కని సిద్ధిని పొందుతారని చెబుతూ శ్వేతద్వీప పతౌ చిత్తం శుద్ధే ధర్మమయే మయి ధారయన్ శ్వేతతాం యాతి షడూర్మిరహితో నరః. శ్వేతద్వీపంలో నివసించేటువంటి వానిగా ఆ శ్రీ మహావిష్ణువుని ఎవరైతే హృదయమునందు మనస్సునందు శుద్ధ సత్వస్వరూపునిగా భావన చేస్తూ ధారణ చేస్తారో ఆ శ్రీ మహావిష్ణువుని, అటువంటి వారు షడూర్మిరహితో నరః 6 విధములైనటువంటి బాధలుండవు. ఏమిటవంటే ఆకలి దప్పికలు, జరా మరణములు, శోకమోహములనబడేటువంటి 6 బాధలు తప్పిపోతాయి. శ్వేతద్వీపవాసిగా ఉన్నటువంటి ఆ శ్వేతవర్ణంతో చక్కగా ప్రకాశించేటువంటి శ్రీ మహావిష్ణువుని హృదయమునందు శ్వేతద్వీప నివాసిగా ధారణ చేసినటువంటి వారు అటువంటి సిద్ధిని పొందుతారు. మయ్యాకాశాత్మని ప్రాణే మనసా ఘోషముద్వహన్ తత్రోపలబ్ధా భూతానాం హంసో వాచ శృణోత్యసౌ. పరమాత్ముడంటే ఎవరంటే సర్వవ్యాపకుడు కదా. ఆకాశస్వరూపునిగా ఆ పరమాత్మను సర్వాత్మగా సర్వమునందు వ్యాపించినటువంటి వానిగా భావించి ఈ ధ్యానం చేసేటప్పుడు ఏదైతే శ్వాస ఉంటుందో ఆ శ్వాస యొక్క శబ్దాన్ని గమనిస్తూ ఒక ఘోష వలె ఆ ప్రాణఘోషను చింతిస్తూ ఉండేటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ సాధకుడు దూరశ్రవణము అనేటువంటి సిద్ధిని పొందుతాడు. అంటే మనలో ప్రయాణించేటువంటి ఈ శ్వాస ఏదైతే ఉందో దాని నియంత్రణకు సంబంధించినటువంటి శబ్దాన్ని చక్కగా గమనించగలిగినటువంటి వారు దూరశ్రవణం అనేటువంటి సిద్ధిని పొందుతారు. ఆ సమయంలో పరమాత్మని ఏ విధంగా ధ్యానం చేయాలి అంటే ఆకాశస్వరూపంగా భావన చెయ్యాలి. అట్టివాడు అలాంటి శక్తిని సాధించినటువంటి వాడు ఆకాశంలో సంచరించేటువంటి పక్షుల యొక్క భాషని కూడా గుర్తించగలుగుతాడని చెబుతున్నారు. అటువంటి శక్తి కూడా వచ్చేస్తుంది. చక్షుస్త్వష్టరి సంయోధ్య త్వష్టారమపి చక్షుషి మాం తత్ర మనసా అధ్యాయన్ విశ్వం పశ్యతి సూక్ష్మదృక్. చూపుని సూర్యుని మీద ఆ సూర్యుణ్ణి తన చూపునందు సమన్వయం చేసుకుంటూ నేత్రములతో ఆ సూర్యుణ్ణి కలుపుతూ నన్నే మనస్సున ఎవరైతే ధ్యానిస్తారో పరమాత్మను ఎవరైతే ధ్యానిస్తారో అతడు మంచి సూక్ష్మమైనటువంటి దృష్టి కలిగిన వాడవుతాడు. అప్పుడు అతడు జగత్తులో దేనినైనా చూడగలిగేటువంటి శక్తిని పొందగలుగుతాడు. దూరదర్శనము ఎక్కడ ఉన్నటువంటి దాన్నైనా చూడగలిగే శక్తి కలిగిన వాడవుతాడు. అంటే సూర్యాత్మకమైనదే నేత్రము. ఈ నేత్రంలో శక్తి ఎలా వచ్చింది అంటే సూర్యుని వల్లనే వస్తోంది. ఆ సూర్యుడిని చూపునందు నిలపాలి, ఈ చూపుని సూర్యుని యందు నిలపాలి. ఆ విధంగా సమన్వయంతో మనస్సులో పరమాత్మని ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళు దూరదర్శనము అనేటువంటి శక్తిని సాధించగలుగుతారు, సిద్ధిని అని చెప్పారు. మనోమయి సుసంయోధ్య దేహం తదనువాయున మద్ధారణానుభావేన తత్రాత్మాయత్ర వై మనః. మనస్సుని ఈ దేహాన్ని అదేవిధంగా ప్రాణవాయువు ఈ మూడింటినీ కూడా పరమాత్మ యందే నిలిపి ధారణ చేసి ఎవరైతే సాధన చేస్తారో అటువంటి వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళాలనుకుంటే అక్కడికి చేరగలుగుతారు. అంటే ఎక్కడికి వెళ్ళాలనే కోరిక ఉన్నదో అక్కడికి చేరుకునేటువంటి సిద్ధి
ఇటువంటి సాధన ద్వారా వస్తుందని చెబుతూ యదా మన ఉపాదాయ యద్యద్రూపం బుభూషతి తత్తద్భవేత్ మనోరూపం మద్యోగ బలమాశ్రయ. మనస్సుని నాయందే ఏకాగ్రతతో నిలిపి సాధన చేసి తద్వారా యోగ సంబంధమైనటువంటి బలాన్ని పెంచుకుని తాను ఏ రూపాన్నైతే కోరతాడో ఆ రూపాన్ని యథేచ్ఛగా పొందవచ్చు. దీనినే కామరూప సిద్ధి అంటారు. పరకాయం విశన్ సిద్ధ ఆత్మానం తత్ర భావయేత్ పిండం హిత్వా విశేత్ ప్రాణో వాయుభూత షడంఘ్రివత్. పరకాయ ప్రవేశం అనేటువంటి సిద్ధి ఉంది. అది ఎలా సిద్ధిస్తుందో చెబుతూ ఉన్నారు. ఏ శరీరంలో అయితే ప్రవేశించాలని కోరుతూ ఉన్నామో ఆ శరీరాన్ని బాగా భావన చెయ్యాలి. భావన చేస్తూ ఆ శరీరాన్ని దేంట్లో అయితే ప్రవేశించాలనుకుంటున్నామో ఆ శరీరాన్నే పరమాత్మ స్వరూపంగా మనస్సులో ధారణ చేస్తూ ఉంటే ఆ శక్తి ద్వారా ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వాయు రూపంలో మనం కోరినటువంటి దేహంలో ప్రవేశిస్తుంది. ఎలాగా అంటే ఒక తుమ్మెద ఒక పుష్పాన్ని విడిచి మరో పుష్పం దగ్గరికి వెళ్ళి మకరందాన్ని స్వీకరించినట్లుగా ఏ శరీరంలో అయితే మనం ప్రవేశించాలని కోరతామో ఆ శరీరాన్నే తదేకంగా ధ్యానం చేస్తూ మనస్సులో నిలిపి ఆ దేహాన్నే పరమాత్మ స్వరూపంగా గనక ధ్యానం చేసినట్లయితే తద్వారా మనం కోరినటువంటి దేహంలో ప్రవేశించేటువంటి పరకాయ ప్రవేశం అనేటువంటి సిద్ధి కలుగుతుంది అని చెబుతున్నారు. అదేవిధంగా పార్ష్ణ్యాపీడ్య గుదం ప్రాణం హృదురః కంఠమూర్ధసు ఆరోప్య బ్రహ్మరంధ్రేణ బ్రహ్మనీత్వా ఉత్సృజేత్తనుం. స్వచ్ఛంద మరణము అనేటువంటి సిద్ధిని గురించి చెబుతున్నారు. ఎప్పుడు కోరితే అప్పుడే మరణించేటువంటి శక్తి. అది ఎలా వస్తుంది అంటే ఈ పాదము యొక్క మూల భాగాన్ని తీసుకుని వెళ్ళి మూలాధారంలో ఉంచాలి. అంటే గుదం అనేటువంటి ప్రదేశంలో ఉంచాలి. అక్కడ ఉంచి ఒత్తిపట్టి ప్రాణవాయువుని క్రమంగా హృదయంలో ప్రవేశపెట్టి ఆ హృదయం ద్వారా వక్షస్థలం నుంచి కంఠంలో ప్రవేశపెట్టి ఆ ప్రాణవాయువుని బ్రహ్మరంధ్రం దాకా చేర్చగలిగితే, కంఠం దగ్గర నుంచి పైభాగానికి శిరస్సు దాకా చేర్చగలిగితే అప్పుడు అది బ్రహ్మరంధ్రము ద్వారా పైనుంచి పరమాత్మలో విలీనమవుతుంది. ఈ రకమైనటువంటి ప్రక్రియ స్వచ్ఛంద మరణాన్ని కోరుకునేటువంటి సాధకుడు చేస్తాడు. ఎప్పుడైతే మరణాన్ని పొందాలి అనుకుంటాడో అప్పుడు ఈ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా కింద ఉన్నటువంటి ఆ మూలాధారం అనేటువంటి చక్రాన్ని, ఆ చక్రం ఉన్నటువంటి ప్రదేశంలో పాదమూలంతో నొక్కిపట్టి ప్రాణవాయువుని పైకి పంపిస్తూ క్రమక్రమంగా శిరస్సు దాకా తీసుకుని వచ్చి బ్రహ్మరంధ్రం ద్వారా ఆ పరమాత్మని చేరుకోవటం, విలీనం అవటం అనేది ఏదైతే ఉందో ఆ యోగ సిద్ధిని సాధించవచ్చు అని వర్ణించి చెబుతున్నారు. ఇది కూడా ఒక సిద్ధి. ఇవన్నీ కూడా శ్వాసను ఏ విధంగా మనం నియంత్రిస్తున్నాము, నడుపుతున్నాము అనేటువంటి విధానాన్ని గమనించటం మీదే ఆధారపడి ఉన్నది. విహరిష్యన్ సురాక్రీడే మత్స్థం సత్వం విభావయేత్ విమానేనోపతిష్టంతి సత్వవృత్తి సురస్త్రియ. కొంతమంది కోరికలు ఉంటాయి. దేవతలు ఆడేటువంటి ఆటలు కూడా మనం ఆడాలి, దేవతలతో పాటు ఉద్యానవనాల్లో క్రీడించాలి అనే కోరిక గనక ఉన్నట్లయితే అప్పుడు ఏ విధంగా మనస్సులో ఏమి ధారణ చెయ్యాలి అంటే ఆ శ్రీ మహావిష్ణువుని శుద్ధ సత్వ స్వరూపునిగా భావన చేస్తూ ఆ స్వామినే మనస్సులో ధ్యానం చెయ్యాలి. ఆ కోరికతో తదేకంగా చేస్తే అప్పుడు అదే సత్వగుణంతో అంశలుగా జన్మించినటువంటి అప్సరసలు ఎవరైతే ఉంటారో స్త్రీలు, వాళ్లే దివ్యమైనటువంటి విమానాలతో ఆ దేవతా స్త్రీలంతా కూడా మన చెంతకు వస్తారు. అప్పుడు వాళ్లతో విహరించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. యథా సంకల్పయేత్ బుద్ధ్యా యదా వా మత్పరః పుమాన్ మయి సత్యే మనోయుంజన్ తథా తత్సముపాశ్నుతే. సత్యస్వరూపుణ్ణైనటువంటి నా యందు మనస్సుని గనక నిలిపినట్లయితే, స్థిరంగా నిలిపినట్లయితే ఆ సంకల్పం వల్ల ఏదైతే మనం సంకల్పిస్తామో ఆ సంకల్పించినటువంటి కార్యం అనేది సిద్ధిస్తుంది. ఎప్పుడు?
ఆ స్వామిని సత్యస్వరూపునిగా మన హృదయంలో ధారణ చేసి చక్కగా ధ్యానం చేసినప్పుడు యో వై మద్భావమాపన్నః ఈశితుర్వశితుః పుమాన్ కుతశ్చిన్న విహన్యేత తస్య చాజ్ఞా యథా మమ. ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ అధిపతిని నేనే కదా. ఈశిత్వము వశిత్వము ఇత్యాదిగా కలిగినటువంటి సమస్త సిద్ధులకు అధిపతిని నేనే. నా రూపాన్ని మనస్సులో చక్కగా ధ్యానం చేసినటువంటి వారు ఏం చెప్పినా కూడా అది సఫలమవుతుంది. వారి వాక్ అనేటువంటిది వ్యర్థం కాదు. నేను ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏ విధంగా అమోఘమవుతుందో నన్ను మనస్సులో ధ్యానం చేసేటువంటి వారు తదేకంగా ధ్యానం చేస్తూ చేస్తూ ఆ శక్తిని పెంచుకున్నటువంటి వారు ఏది చెప్తే ఆ ఆజ్ఞని పాటించటం అనేటువంటిది అనుకోకుండా జరిగిపోతుంది. మద్భక్త్యా శుద్ధ సత్వస్య యోగినో ధారణా విదః తస్య త్రైకాలికీ బుద్ధి జన్మ మృత్యూపబృంహిత. అలా మనస్సులో పరమాత్మను శ్రీ మహావిష్ణువుని ధారణ చేసి తదేకంగా ధ్యానం చేసిన వాళ్ళు ఏదైతే చెబుతారో ఆ విషయాన్ని అందరూ శిరసా వహించి ఆచరిస్తారు. అంత శక్తి వస్తుంది. మద్భక్త్యా శుద్ధ సత్వస్య యోగినో ధారణా విదః తస్య త్రైకాలికీ బుద్ధి జన్మ మృత్యూపబృంహిత. భక్తి భావనతో ఈ మనస్సుని పరమాత్మయందు నిలిపినట్లయితే తద్వారా ఈ మనస్సు ఏమవుతుంది? స్వచ్ఛమైపోతుంది, పరిశుద్ధమవుతుంది. తద్వారా భూత భవిష్యత్ వర్తమానములను కూడా చక్కగా దర్పణంలాగా ఎదురుకుండా ప్రత్యక్షంగా చూడగలిగేటువంటి శక్తి కూడా వస్తుంది. జననాలు మరణాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి అని వర్ణిస్తున్నారు. అగ్న్యాదిభిర్నహన్యేత మునేర్యోగమయం వపుః మద్యోగ శాంత చిత్తస్య యాదసా ముదకం యథ. నీటిలో సంచరించేటువంటి ప్రాణులకు నీటి వల్ల గండం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా పవిత్రమైనటువంటి హృదయంతో శాంతమైనటువంటి మనస్సుతో ఎవరైతే నన్ను నిరంతరము చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు క్రమంగా ధ్యాన బలం చేత నీటి వల్ల కానీ అగ్ని వల్ల కానీ ఇతర ఏ విధమైనటువంటి వాటి చేత కూడా భయాన్ని పొందరు. అవి వారికి అపకారం చేయవు. వాటిని స్పృశించినా వీళ్ళకి ఏ విధమైన అపకారం జరగదు. మద్విభూతిరభిధ్యాయన్ శ్రీవత్సాస్త్ర విభూషితాః ధ్వజాతపత్రవ్యజనైః సభవేదపరాజితః. నేను ధరించినటువంటి లీలావతారాలు, అలాగే నేను నా దేహమునందు నా స్వరూపమునందు ఉన్నటువంటి శ్రీవత్సాది చిహ్నములు, ఆయుధాలు, నాకు సంబంధించినటువంటి ధ్వజము, అలాగే వింజామరలు, వీటన్నిటినీ చక్కగా మనస్సునందు ధ్యానం చేస్తూ ఆ వింజామరల చేత సేవింపబడేటువంటి ఆ స్వామిని మనస్సులో తదేకంగా ఆ శ్రీవత్సాది చిహ్నములతో కూడినటువంటి ఆ పరమాత్మను శ్రీ మహావిష్ణువుని ఎవరైతే ధ్యానం చేస్తారో అలాంటి వారికి ఎందులోనూ పరాజయం అనేటువంటిది ఉండదు. నిష్కల్మషంగా నిష్కపటంగా హృదయంలో ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేసినట్లయితే వాళ్ళకి ఏ విషయంలోనూ తిరుగుండదు, ఎదురుండదు. ఉపాసకస్య మామేవం యోగధారణయా మునేః సిద్ధయః పూర్వకథితాః ఉపతిష్ఠంత్యతే అశేషతః. ఎవరైతే నేను ఇంతవరకు చెప్పినటువంటి యోగములను ధారణ చేయటం ద్వారా ఉపాసన చేస్తారు, ఈ పూర్వమునందు చెప్పబడినటువంటి సిద్ధులన్నీ కూడా వాళ్లకు కరతలామలకమవుతాయి. అనేకమైనటువంటి సిద్ధులన్నీ వాళ్ళకి చేరతాయి. నన్ను ధ్యానించిన వారు పొందలేని సిద్ధంటూ ఏదీ ఉండదు. జితేంద్రియస్య దాంతస్య జిత శ్వాసాత్మనో మునేః మద్ధారణాం ధారయతః కాసా సిద్ధి సుదుర్లభ. ఇంద్రియములను జయించి శ్వాసను నియంత్రించి ఎవరైతే ప్రశాంతంగా నన్ను ధ్యానం చేస్తూ ఉంటారో, నన్నే హృదయంలో ధారణ చేస్తూ ఉంటారో వారికి సిద్ధించినటువంటి సిద్ధి ఏదీ లేదు. అంతరాయాన్ వదంత్యేతాన్ యుంజతో యోగముత్తమం మయా సంపద్యమానస్య కాలక్షపణ హేతవః. ఇది ముఖ్యమైన విషయం. ఇంతవరకు అన్ని సిద్ధుల గురించి చెప్పారు పరమాత్మ. అన్నిటికీ పరమాత్మే కదా ఆధారం. ఏది కావాలన్నా హృదయంలో ఆ స్వామినే ధ్యానం చేయాలనేది సారాంశం.
కానీ ఆయా కోరికలతో పరమాత్మను మనస్సులో ధారణం చేసి చింతించటం ద్వారా ఈ సిద్ధులను పొందడం అనేది కాలాన్ని వ్యర్థం చేసుకోవటమే. కాలాన్ని వ్యర్థం చేసేటువంటి ఈ సిద్ధుల కోసం ధారణ చేయటం కన్నా నాకు విమానాల్లో సంచరించాలి స్వామి, లేకపోతే నాకు ఐశ్వర్యం కావాలి స్వామి, ఇలాంటి కోరికలతో ఆ స్వామిని మనసులో ధారణ చేయటం అనేది కాలాన్ని వ్యర్థం చేసుకోవటమే. ఎవరైతే నన్ను పొందడం కోసం ఈ యోగ సిద్ధుల్ని ఉపయోగిస్తారో వాళ్ళే సార్థకమైనటువంటి యోగ సిద్ధి కలిగిన వారు. ఇతర సిద్ధుల కోసం ప్రయత్నించకుండా నన్ను పొందడం కోసమే వాళ్ళు మనస్సులో నా స్వరూపాన్ని ధారణ చేసినట్లయితే వాళ్ళే సఫలమైనటువంటి వారు. ఇతరమైనవన్నీ కూడా ఆయా కాలాల్లో ప్రయోజనాన్ని ఇచ్చేవే తప్ప నిత్యమైనవి కాదు. నన్ను పొందడానికే ఆ సమయాన్ని ఉపయోగించండి. ఇతరమైన జరామరణాలు పోవడానికో సుఖాలు పొందడానికో ఎందుకు? అదంతా వ్యర్థమే అని చివరికి సారాంశం చెప్తున్నారు పరమాత్మ. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.